హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు నేను సగ్గుబియ్యం వడలు రెసిపీతో వచ్చానండి. ఇందులోని మనం మైదా పిండి కానీ పెరుగు కానీ ఏమీ వాడమండి. వాడకుండా కొత్త పద్ధతిలో చూపించడానికి వచ్చాను. ఒక్కసారి చూసి ట్రై చేయండి, ఎలా వస్తుందో మీకు కూడా అని. ముందుగా అరకప్పు సగ్గుబియ్యం తీసుకొని అరకప్పు వాటర్ వేసి 4 గంటల సేపు నానబెట్టాలండి. తర్వాత ఒక కప్పు మినప్పప్పు 4 గంటల సేపు నానబెట్టాలండి. మినప్పప్పు గుండు పప్పు అయితే చాలా బాగుంటుంది, గుండు పప్పు ఉంటే తీసుకోండి. నానబెట్టిన మినప్పప్పుని ఇలా 4 గంటల తర్వాత ఇలాగా మిక్సీలో కానీ వెట్ గ్రైండర్లో కానీ వేసుకొని గ్రైండ్ చేయాలండి. తర్వాత ఒక గ్రైండర్ జార్ తీసుకొని అందులో మిరపకాయలు అల్లము వేసి గ్రైండ్ చేయండి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మినప్పప్పు ముద్దలోని క్యాబేజ్ కానీ ఉల్లిపాయ చిక్కు కానీ వేయాలండి. ఉల్లిపాయ తినని రోజు క్యాబేజ్ వేస్తే చాలా బాగుంటుందండి. ఏదైనా వేసుకోవచ్చు. తర్వాత నానబెట్టిన సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి. తర్వాత మనం అల్లముని పచ్చిమిర్చి గ్రైండ్ చేసాం కదా, అది వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకోండి. తర్వాత కొంచెము బియ్యపిండి అండి, ఒక 2-3 స్పూన్లు బియ్యపిండి వేసుకొని ఇలా కలపండి. తర్వాత కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని నేను చూపిస్తున్న రకంగా బాగా కలుపుకోవాలండి. పైకి కిందకి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఈ ముద్దని ఇలా డంప్లింగ్ లాగా వేసుకోవాలి. వేసుకొని పైకి కిందకి బాగా కలపాలండి. కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చినంత వరకు వేపుతూ ఉండాలి. నేను చూపిస్తున్నాను కదా, ఆ రకంగా పైకి కిందకి కలుపుకోవాలి. గోల్డెన్ కలర్లోకి రావాలండి. వచ్చినంత వరకు కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. చూసారు కదా, వేడి వేడి సగ్గుబియ్యం వడలు చాలా బాగున్నాయండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.